హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్గిస్ వాల్. నేను మీ భార్గవి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చెప్పాను కదా, నేను వినాయక చవితి రోజు ఈ వ్లాగ్ కూడా ఖైరతాబాద్ అయితే వెళ్తున్నాను అని. ఖైరతాబాద్ వెళ్తూ రిటర్న్ వస్తున్నప్పుడు మా హస్బెండ్ వెళ్దామా గుడికి బల్కంపేట అన్నారనమాట. ఇంకా ఛాన్స్ ఇచ్చాక ఇంకా వదులుకోకూడదు, మళ్ళీ ఇంకెప్పుడుకి వస్తాము అనేసి అయితే ఓకే వెళ్దాము అనేసి అయితే అనుకున్నామన్నమాట. ఇంకొచ్చేసాము టెంపుల్కి అయితే. ఈ అమ్మవారి విశిష్టత ఏంటంటే బావిలోనే వెలిసారనమాట. ఇప్పటికి కూడా కిందనే ఉంటారు అమ్మవారు. ఇంత పెద్ద టెంపుల్ కట్టినా కానీ ఇక్కడ సండే మాత్రం ఫుల్ రష్ అనమాట. పొంగల్ చేసుకొని వచ్చేవాళ్ళు, ఇక్కడే పొంగల్ చేసేవాళ్ళు. అసలు అడుగు పెట్టడానికి ఉండదు. మాకేమో సండేనే ఖాళీ ఉండిద్ది, ఇక్కడేమో సండేనే ఖాళీ ఉండదు. అందుకని 5 years అయినా మాకు రావడానికి అయితే కుదరలేదన్నమాట. వీకెండ్కి ఫుల్ రష్ ఉండిద్ది. అమ్మవారికైనా ఆదివారం చాలా బాగా చేస్తారు ఇక్కడ. దసరా కానీ, నవరాత్రులు, లేదంటే దీపావళి, బతుకమ్మ అన్నీ బాగా చేస్తారు. బోనాలు అయితే అసలు ఇక్కడ ఖాళీయే ఉండదన్నమాట, అంత రష్ ఉండిద్ది. ఇంతవరకు నాలాగా మీరు కూడా హైదరాబాద్లోనే ఉండి ఈ అమ్మవారిని చూడలేదు అయితే కమెంట్ చేసేసేయండి. ఎప్పుడైనా మీరు అమ్మవారిని చూడాలి అనుకున్నప్పుడు ఇలా వీకెండ్స్ కాకుండానే వెళ్ళండి. వెళ్తే మాత్రం అట్లా ఖాళీగా ఉండిద్ది, రిలాక్స్గా చూసి అయితే రావచ్చు అనమాట. మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే కంపల్సరీగా అయితే చూడండి. అమ్మవారికి మంచిగా బయట విగ్రహం అవి కట్టారనమాట. మనం ఇప్పటి నుంచే 5 years నుంచి చూస్తున్నాను, కానీ లాస్ట్ 1 yearలో బయట రేకుల షెడ్ అవన్నీ వేసేసారు. మంచిగా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ జరిగిద్ది కదా సంథింగ్ ఏదో కార్యక్రమాలు, అవి వాటి కోసం వేసినట్టున్నారు. కానీ అమ్మవారు అంతగా కానరాట్లేదు బయటికి. ఇప్పుడు నేను వెళ్ళాను కదా, అక్కడ అమ్మవారిని టెంపుల్ అనమాట. మళ్ళీ ఇట్లా ఆపోజిట్లో పైకి వచ్చేసేయాలి. వీడియో తీయొద్దన్నారు, అందుకనే తీయలేదన్నమాట. కానీ ఇక్కడ వేరే చోట బయట అమ్మవారు ఉన్నారు. సేమ్ మన విజయవాడలో ఉన్న అమ్మవారిలానే ఉన్నారనమాట. నాకైతే అట్లా అనిపించింది. అవును, మీరేం చేస్తున్నారు కమెంట్ చేసేదని. చూశారు కదా విజయవాడలో అమ్మవారిలానే. కొత్తగా ఇక్కడ అద్దాల పందిరి అమ్మవారిని కూడా కట్టారనమాట. చాలా బాగున్నారు, కానీ వీడియో తీయొద్దన్నారని తీయలేదు. చూశారు కదా, ఇక్కడ నేను చెప్పాను కదా బయట పెద్ద విగ్రహం ఉండిద్దని, ఇదే అనమాట. ఇట్లా షెడ్ వేసేసరికి అంత క్లారిటీగా కానరాట్లేదు, కానీ వెళ్తుంటే వస్తుంటే అది వాటికి మంచిగా కానొచ్చేవాళ్ళు అనమాట అమ్మవారు అయితే. ఓకే బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.